తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారై నడిపనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా. చరణ్ చెప్పు. నీకు పెళ్లికి ముందు దైవభక్తి చాలా ఎక్కువని మీ వాళ్ళు చెప్పారు, మరేం నువ్వు అసలు వెళ్ళట్లేదు గుడికి? పెళ్ళైన తర్వాత దేవత ఇంట్లో ఉంటే గుడికి ఎందుకు? ఇంక ఈ పడేయడాలు చాలు, నాకు కొంచెం ఇంటి పని ఉంది, నేను వెళ్ళి బట్టలు ఉతుకొస్తా. ఆగు. పెళ్ళప్పుడు మీ నాన్నకి ఏం మాట ఇచ్చానో తెలుసా? తెలీదు. అసలు నీ కాళ్ళు కింద పెట్టకుండా నువ్వు కందిపోకుండా చూసుకుంటాను ఈ మాట ఇచ్చా. అలాంటి నువ్వు బట్టలు ఉతకడం ఏంటి, నేను ఉతుకుతా. ఏంటి మమ్మీ ఎవడీడు? వద్దు బ్రో, ఒక మగాడు అయి ఉండి బట్టలు తుత్తున్నావా? నా తప్పేంటి? తన ఇంట్లో ఉంచుకుని నువ్వు ఉతుకున్నాడు బ్రో. తను అలసిపోయిందన్నా. అరే వాళ్ళు అలసిపోయిందని చెప్తారు, తర్వాత మనం అలసి అయిపోతాం బ్రో. ఓ మహాకవి ఏం చెప్పాడు తెలుసా? వైఫ్ ఈజ్ ఎ నైఫ్, షీ కట్స్ యువర్ లైఫ్ అన్నాడు. నాకు చెప్పలేదన్నా. నాకు చెప్పాడు, అందుకే నీకు చెప్పి అర్థమైందా? నువ్వు ఇలాంటి పనులు చేసావు అనుకో, అది చాలా బ్యాడ్ అయిపోతావు. అందుకనే మళ్ళాంటి మగవాళ్ళకి అందరికీ ఒక యూనిటీ ఉంది. భార్య చేతులు చాలా వీక్ అయిపోయిన అబ్బాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పిలుస్తాను, వాళ్ళు చెప్తే నీకు అర్థం అవ్వదు. బాయ్స్ వద్దు వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా, చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కారు జారి. ఏమైంది డాక్టర్? ఏమైందంటే మేడం, పెళ్లి చేసుకున్నాడు, ఇంట్లో బట్టలు ఉతుకుతున్నాడు భయ్యా పెళ్ళానికి. బట్టలు ఉతుకుతున్నాడా? ఇతని మొగోళ్ళ జాబితాల నుంచి డిలీట్ చేసేయాలి, బ్యాన్ చేసేయాలి. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? వాళ్ళు ఆవిడ చూడండి, పెళ్ళిన కొన్ని నాళ్ళకి 3 చెడు నీళ్ళు తగ్గించింది, మొత్తం దగ్గర ఉన్నాయి. రావారు మీరు చెప్పండి. మీరు పాటలు బాగా పాడతారా? అవును సార్. మరి ఇప్పుడు నేను పాడే పాట ఎప్పుడు మీరు వినలేదా? ఒకసారి అందరూ నాతో పాటు పాడండి. పెళ్ళము కాదది బల్లెము, మొగుడు కాళ్ళకది గొళ్ళెము, సీరియలు అయ్యాకే అన్నము, తిన్నాక కరగాలి కంచము. అయ్యో బ్రో నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. కాఫీలో పంచదార ఎక్కువ కలిపాను, కుక్కర్ కొట్టిన రోడ్డు బ్రో నన్ను. అప్పుడు నువ్వేమన్నావు బ్రో? ఏమన్నా మరి? అమ్మో అయ్యో అన్నాను బ్రో. అది ప్రాబ్లం. చూడడానికి మనవాడు అన్నాడు హీరోలో ఉన్నాడా? చెత్త కొట్టేసింది, లేట్ అని చెప్పి ప్లేట్ తో కొట్టింది చూడండి. చూడడానికి హీరోలో ఉన్నాడు కదా, మొత్తం అంతా ప్లాస్టికే. బ్రో చూసావా, ఉన్నామంటే ఎలాగే తొక్కేస్తారు. అందుకనే ఆడవాళ్ళ దగ్గర మన డామినేషన్ ఉండాలి. మన తాతలు తండ్రులు వాళ్ళందరూ డామినేషన్ వాళ్ళే పై చేయి ఉండేది. ఇప్పుడు జనరేషన్ కిందకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందా? అర్థమైందన్నా, మనమే డామినేట్ చేయాలి. ఇప్పుడు చూడు, పిలుపులో మార్పు వస్తోందేంటి? ఇప్పటి నుంచి నాదే డామినేషన్ ఉండాలి ఇంట్లో. శ్రీరామచంద్రుల్లా ఉండే నువ్వు 10 రోజులకే ఇలా మారావంటే వీళ్ళందరూ ఏదో చేసుంటారు. నాకు మాత్రం సపోర్ట్ లేదా? అక్కలు అందరు రండి. ఏం శివాని నీ కష్టం ఏంటి చెప్పు? గట్టిగా అరచావు, నీ గొంతులో ఆవేదన కనిపించింది నాకు. కాదు, ఈ మొగుళ్ళందరే మాత్రమే డామినేట్ చేయాలంట, వీళ్ళకి మాత్రమే కోపాలు వస్తున్నాయంట. ఏమన్నావు? కోపం. పొరపాటు మా ఆయనకి ఏమైనా కోపం వచ్చిందా? అవును మరి. ఏంట్రా నీ కోపం కూడా వస్తుందా? చూసారా భయ్య, అందరి ముందు పట్టుకుని ఏంట్రా అంటోంది నన్ను. అన్నాదా? ఎవరు చెప్పదులే. ఏంటమ్మా మీ ఆయన ప్లేట్ తో కొట్టావాట? కొట్టాను. ఎందుకు కొట్టావు? నేను చేసిన పుచ్చకాయ పచ్చడి తినలేదు, అందుకే కొట్టాను. అవన్నీ ఓకే, మీ ప్రాబ్లం ఏంటి మేడం? ఆయన పేరే నాకు ప్రాబ్లం. ఏమంది? అమ్మ రాజశేఖర్ మంచి పేరుగా. యాక్చువల్లీ పెళ్ళైన తర్వాత పెళ్ళం రాజశేఖర్ అని పెట్టుకోవాలి కదా. ఫస్ట్ అమ్మ, సెకండ్ వైఫ్, సెకండ్ వైఫ్, సెకండ్ వైఫ్. అవన్నీ కాదు, మేమేమన్నా 1960s పెళ్ళాలనుకుంటున్నారా? పొద్దున్నే లేచి బొట్టు పెట్టి కాళ్ళు మొక్కి టిఫిన్ పెట్టి అన్నం పెట్టి జెన్జీ భార్యలు ఇక్కడ, అంతేనా? అంతే. సో ఇలాంటివేం ఎక్స్పెక్ట్ చేయదు మా దగ్గర నుంచి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇంకా సండే వీక్లీ మొత్తం కష్టపడతాం, ఒక రోజు రిలాక్స్ అవ్వాలని కొన్న బెడ్ లో పడుకోవాలని మీరు రండి బయటికి వెళ్ళాలంటే తెలుగు తమిళది. అతని ప్రాబ్లం చెప్తాను. 1 వీక్ అంతా కష్టపడతాం, అరే వచ్చేది ఒక సండే, మాకు స్పెషల్ టైం కావాలి కదా, రిలాక్స్ అవుతాం. మీరు 1 వీక్ బయటికి వెళ్ళి కష్టపడతారు, మేము 1 వీక్ ఇంట్లోనే పడుంటాం కదా మీ అందరి కోసము. ఇవన్నీ కాదు, మీకు బ్రెయిన్ సండే మీకు రెస్ట్ కావాలి, సండే మనకి హాలిడే కావాలొద్దా? సండే నాకు కావాలి, నాకు కావాలి, కావాలి, కావాలి. ఎస్, సండే మాకు కావాలి, ఆ డామినేషన్ మాకే కావాలి. లేదు, మా భార్యలను చెప్పే మాట సండే మాకు కావాలి, మాదే డామినేషన్ ఉండాలి. రెండు సెట్ అవ్వాలంటే కష్టం మాస్టర్. గవర్నమెంట్ లో చెప్పి సండే తీసి చెప్పు. రాఘవ గారు ఈ గొడవలో తెలదు కానీ ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, వాళ్ళ పిల్లల్ని తెలియజేస్తారు మొత్తం. కరెక్ట్. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ అండి.
ఏమైంది? మావాడు కొత్తగా పెళ్ళింది ఆ ఈ అమ్మాయితో. అయితే డామినేషన్ చేస్తుంది బ్రో. ఇంట్లో మనోడితో పనులు చేస్తుంది. ఇలా మగవాళ్ళ మీద డామినేషన్ చేస్తే మాకు నచ్చదు. అందుకనే ఎవ్రీ సండే మాకే కావాలి. ఆ సండేలో డామినేషన్ కూడా మా బాయ్స్ కే కావాలి. మండే నుంచి ఫ్రైడే వరకు వాళ్ళకే కదా మేము పని చేస్తాము. ఇంట్లోనే ఉండి మాకు బోర్ కొడుతుంది. అరే ఒక సండే సినిమాకో లేకపోతే హోటల్ కో తీసుకెళ్ళమంటే అదేంటి అంత పెద్ద రాధాంతం చేస్తారు? అసలు ఏమైనా అర్థం ఉందా? అది కొత్తగా పెళ్ళైంది అమ్మాయిని కూడా తిడుతున్నాడు ఆ చరణ్. వీళ్ళేమో వాళ్ళు డామినేట్ చేస్తున్నాను అంటున్నారు, వాళ్ళేమో వీళ్ళు డామినేట్ చేస్తున్నాను అంటున్నారు. ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంది, నిజంగా ప్రాబ్లం ఎక్కడ ఉందన్నది మేము మీకు కొన్ని సెగ్మెంట్లు పెట్టి టెస్ట్ చేసి చూసి చెప్తాం. ఓకేనా? ఓకే. తిప్పుకుంటాను, తిప్పుకుంటాను. ఆల్ రైట్. సో ఇంద్రజ గారు చెప్పినట్టు కొన్ని సెగ్మెంట్స్ మేము ప్లాన్ చేస్తాము. సో డోంట్ వరీ. అసలు నిజంగా ఎవరు డామినేషన్ ఉంది, ఎవరి వల్ల ప్రాబ్లం జరుగుతుంది అనేది యూనివర్సల్ గా ఈ ప్రాబ్లమ్ ని మనం ఈ రోజు సాల్వ్ చేద్దాము. ఆల్ రైట్. సో వెళ్ళి కూర్చోండి. తిప్పుకుంటాను, తిప్పుకుంటాను. ఆల్ రైట్. సో పెల్లమ్స్ డామినేషన్ ఎక్కువ లేదా మొగుడూస్ డామినేషన్ ఎక్కువ అనేది డిబేట్ జరుగుతుంది. కానీ బోత్ పార్టీస్ నుంచి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. కాబట్టి ఆ కంప్లైంట్స్ ఏంటో ఇప్పుడు మేము బయట పెట్టిపోతున్నాము. కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాం. ఆ క్వశ్చన్స్ కి మీరు ఎస్ అనుకుంటే గ్రీన్ జోన్, నో అనుకుంటే రెడ్ జోన్. అండ్ ఈ గేమ్ ఫస్ట్ మేము హస్బెండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సో కమ్ ఆన్ గైస్, ఆల్ ఆఫ్ యూ నీడ్ టు కమ్ హియర్. ఫస్ట్ కంప్లైంట్ ఆబ్వియస్లీ హస్బెండ్స్ దగ్గర నుంచి వచ్చింది. అస్తమాను రీల్స్ చూసుకుంటూ ఉన్న భార్య. మీ భార్య నిజంగా అస్తమాను రీల్స్ చూసుకుంటూ ఫుల్ డే స్పెండ్ చేస్తున్నారంటే మీరు గ్రీన్ జోన్ లో వెళ్ళిపోవచ్చు. నో అనుకుంటే రెడ్ జోన్ లో వెళ్ళాలి. కానీ ఏదో ఒక జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూట్రల్ జోన్ లో ఉండవద్దు. నేను ఎక్కువ రీల్స్ చేస్తా కాబట్టి చూస్తా కూడా. ఇంకా ఏంటి మీరందరి పరిస్థితి ఏంటి? సరే మా ఆవిడ ఇంకా నాకేం చెప్పలేదు ఎటు వెళ్ళాలో, అందుకని వెయిట్ చేస్తున్నా. చూసేవాళ్ళు మీద వేసుకొని ప్రోమో కొట్టి ఎందుకు చెప్పు? కాదు నిజంగా నువ్వు చెప్తావేమో అని వెయిట్ చేస్తున్నా. నేను ఎటు వెళ్ళాలి? పోనీ ఇటే ఉండాలా ఇక్కడే ఉండాలా? నేను రీల్స్ చేస్తాను కాబట్టి రీల్స్ చూస్తాను అండ్ దట్ ఈస్ నాట్ రాంగ్. అండ్ అది కంప్లైంట్ కిందకి రాదు అసలు నా ఉద్దేశంలో. కేసీ గారు మీరేమంటారు? మా ఆవిడ ఏదంటే అదే అండి. చాలా చేస్తున్నాడు ఈ రోజు కదా. రాజశేఖర్ గారు ఏమంటారు అసలు? ఆయనకి చచ్చిపోవాలనిపిస్తుంది. పోతాను. ఈయన చెప్పిన మాటలు బట్టి అయితే ఈయన్ని గ్రీన్ జోన్ లో పంపడం కరెక్ట్. ఈయన పక్కన నేను ఉండను పా, మరీ టూ మచ్ ఉన్నారు పా. మీ వైఫ్ ఫుల్ డే రీల్స్ చూస్తూ స్పెండ్ చేయట్లేదు అంతే కదా? ఆయనకి ఏదో చెప్తాడు ఇప్పుడు. నా క్వశ్చన్ తో సంబంధం లేదు. ఏంటి ఇంతమంది మొత్తం రాశారు వైఫ్ తో మాడతారట. అడగండి. ఏంటి పాపం దడుచుకున్నట్టున్నాడు. గ్రీన్ జోన్ లో ఆల్రెడీ ముగ్గురు, రెడ్ జోన్ లో ఏంటి ఎవరు వెళ్ళలేదు? రాఘవ్ గారు మీరేమంటారు? మా ఆవిడ రీల్స్ చూస్తుంది కాబట్టి నా ఫోన్ లో చూస్తుంటది, అదే భయం. ఎట్టి వెళ్ళాలో అర్థం కావట్లేదు నాకు. మాస్టర్ కామ్గా వెళ్ళిపోతున్నారు. అంటే మీ వైఫ్ ఫుల్ డే రీల్స్ చూస్తుంటారా? మరి నన్నే చూస్తుంటది. నేనున్నప్పుడు నన్నే చూస్తుంటే తర్వాత రీల్ చూసినా ఏంటి, రీల్ చేసినా ఏంటి. నీకు తోడొచ్చా మాస్టర్? నేనైతే ఇక గ్రీన్ జోనే, ఎందుకంటే మేము రీల్స్ చూస్తాం కాబట్టి. సో మెజారిటీ గ్రీన్ లో ఉన్నారు. అంటే వైఫ్స్ ఎక్కువ రీల్స్ చూస్తారు అని మీరు ఒప్పుకుంటున్నారు అంతేనా? రండి. నెక్స్ట్ కంప్లైంట్. బేసిక్ గా సహజంగా భార్యల తరఫు నుంచి వచ్చే కంప్లైంట్స్ నేను చెప్తున్నాను అంతే. ఓకే, భార్యల తరఫు నుంచి వచ్చే కంప్లైంట్స్ అంతేగా? ఓకే, ఆటోమేటిక్ ఇక్కడ ఉండొచ్చు నేను. అంటే అన్నిటికీ మీరు ఒప్పుకుంటున్నారా? అన్ని కంప్లైంట్స్ ఏగా ఉండేవి ఎప్పుడైనా. సరే మీరు అక్కడే ఉండండి. అయితే ఎంతమంది మా భార్య వంటలు చెత్తలా ఉంటది, తింటే టార్చర్ అనుభవిస్తాము అని అనుకుంటున్నారు? ఎస్ అనుకుంటే గ్రీన్, నో అనుకుంటే రెడ్. అంటే మృదుల ఫుడ్ వచ్చి చాలా చెత్తగా చేస్తది, ఆమె చేసిన వంటలన్నీ తినేటప్పుడు మీరు టార్చర్ అనుభవిస్తారు అని అర్థం అంతేనా? వాళ్ళందరి మనసులో కూడా అదే ఉంది. మరి మీ పరిస్థితి ఇంకా వంటలు స్టార్ట్ అవ్వలేదా? చరణ్ యాక్చువల్ గా ఏం ఆలోచిస్తున్నారంటే వంట చేస్తే కదా బాగుందా లేదా అని చెప్పాలి.
ఏంటి ఇంకా వంటల కార్యక్రమం స్టార్ట్ అవ్వలేదు? ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అవ్వలేదా? భయంగా ఉంది. మీరేం ఊహించుకుంటున్నారు? ఇటా అట ఒకవేళ స్టార్ట్ అయితే సెంటర్ వైట్ సెంటర్. డిసైడ్ అట ఇటా. ఒక సింగర్ గా ఇంకో సింగర్ కి వెళ్ళి కంపెనీ ఇవ్వచ్చు కదా. అటు వెళ్దామా? నేనే నీ కంపెనీ ఇస్తాను. ఆయన పట్టుకొని తన్నండి ఫస్ట్. ఇంద్రజ గారు అక్కడ ఎందుకున్నాడో చెప్పనా? ఆయన ఎప్పుడన్నా ఇంట్లో తింటే కదా, ఎప్పుడు బయట తింటాడు. ఆయన కంప్లైంట్స్ అనగానే భార్య నా మీద ఏ కంప్లైంట్ పెట్టినా నేను దాన్ని స్వీకరిస్తాను correct. అని ఇక్కడికి వచ్చి నిలబడ్డారు. చూసారా, నా మీకు మనసు సపోర్ట్ చేసేటువంటి ఏకైక మహిళ ఆవిడే. నా మనసు అర్థం ఆవిడకి చేస్తున్నా. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అక్కడ ఆల్రెడీ ఒక పొజిషన్ ఫిక్స్ ఉంది కాబట్టి రండి, మీరందరూ రండి. ఇక్కడ ఉన్న హస్బెండ్స్ అందరిలో నా భార్య మోస్ట్ అన్రొమాంటిక్ అని అనుకుంటున్నారు. అసలు నా భార్య రొమాంటికే కాదు. మీ భార్య రొమాంటికా కాదా? రొమాంటికా? ఇంటికి వెళ్ళి సంతోషం ఉండాలంటే ఈ రింగే కావాలి. రొమాంటికా కాదా? రొమాంటికా అయితే రొమాంటిక్ అయితే ఇటు. కాదు రష్మి, ఇటువైపు రొమాంటిక్ కాదు అని అనుకుంటున్నారు. ఆయన అనుకోవట్లేదు. నో, అది దట్ ఇస్ అ నో. సో ఇంతమంది వచ్చి మా వైఫ్ ఫుల్ ఆన్ రొమాంటిక్ అని అనుకుంటున్నారు, అంతే కదా? ఇంటికి వెళ్ళాలి కదా. కొంచెం రెడ్ పెయింట్ ఇస్తే దీన్ని రెడ్ కలర్ లో మారుద్దాం అనుకుంటున్నాను. చైతన్య, ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. మీ రెడ్ కోట్ తీసి కిందకి పరేయండి. మీ కోట్ తర్వాత కానీ ఫస్ట్ మీ షర్ట్ గురించి మాట్లాడదాము. ఏమంటారు అంటే మీ వైఫ్ రాఘవారి మ్యారేజ్ 50 సంవత్సరాలు ఇంకేముంటుంది రొమాన్స్? నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఇది రొమాంటిక్ అన్నట్ట. అన్ని ఏజ్ అయిపోయింది, రొమాంటిక్. అలా కాదు సార్, ఒక్కసారి నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి. మీకు పెళ్లి 50 సంవత్సరాలు ఉంటుంది, ఇంకేముంటుంది? అయ్యేందుకు ఇప్పుడు అవి కాదు, మామూలు మాట్లాడుకుందాం. ఇందులోకి వచ్చేద్దాం, ఏముంది తర్వాత. సారీ సార్. సో బేసిక్ గా రొమాన్స్ విషయంలో ఇక్కడ ఉన్న వైఫ్స్ అందరూ పర్ఫెక్ట్ అన్నమాట. ఒక మృదుల గారు తప్ప. మనం వచ్చాడు మళ్ళీ. మీరు అక్కడే ఉండాలి. చెప్తున్నా కదా, ఏ క్వశ్చన్ కైనా అక్కడే ఉన్నారు ఆయన. ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలంటే ఇది ఫాలో చేసుకో. నాకు ఈరోజు అర్థమైందిరా. బేసిక్ గా జేసీకి బ్యాండ్ ఉంది, ఇంటికి వెళ్తే మనకు బ్యాండ్ ఉంటుంది ఇంకా. ఆల్రైట్ సార్, రండి హస్బెండ్స్, కమ్. ఆల్రైట్ వన్. మీరేంటి వచ్చేసారు? వెళ్ళండి. మీకోసం అక్కడ మనం వ్యాక్స్ స్టాచ్యూ చేపిస్తాము కేసీ గారు. ఆల్రైట్, ఫైనల్ క్వశ్చన్ వచ్చి నీరు లేనప్పుడు ఫాస్ట్ చెప్పండి, టెన్షన్ ఉంది. నీరు లేనప్పుడు మీ మొబైల్ చెక్ చేసే భార్య. అంతా ఓకే, కానీ రాఘవ్ గారు మీ మొబైల్లో ఏం సీక్రెట్స్ ఉన్నాయి? అదే నాకు ఇప్పటికీ తెలియదు. మా ఆవిడ ఎతుకుతుంటది. ఆమెకి తెలీదా మీరు ఇంకో మొబైల్ మెయింటైన్ చేస్తున్నారని? మా తల్లి నిజం అనుకుంటుంది ఇంట్లో. రాంప్రసాద్ గారు, మీరెంత జాగ్రత్తగా ఉంటారు మా అందరికి తెలుసు. మా ఆవిడ నేను లేనప్పుడు ఎప్పుడు చెక్ చేయదు, నిన్నప్పుడే అడిగి తీసి చెక్ చేస్తాను. సేమ్ మా ఆవిడ కూడాను. అవునా? ఈప్ మీద గుద్దు మరి ఫోన్ లాక్కుంటది. అయినా మీ మొబైల్ చెక్ చేయడం తప్పేం లేదు. నిజంగా చెక్ చేయకూడదు. నా మొబైల్లో ఏమన్నా డిలీట్ చేస్తా వెంటనే. అయినా చెక్ చేస్తుంటారు, అది నా ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ అమ్మ రాజశేఖర్ గారు, నాది స్టార్టింగ్ మ్యారేజ్ టైంలో చెక్ చేసింది. మాస్టర్, అబద్ధం చెప్పినా నమ్మేటట్టు చెప్పండి. మీ పెళ్ళైనప్పుడు మొబైల్స్ ఉన్నాయా? ఉంది. ఇవన్నీ మీరు కాదు, ఆమె చెప్పాలి. అప్పటికే మొబైల్ ఉండిందండి. SMS ఉంటాయి కదండి అప్పుడు. అంటే నేను ఆయన బాడీ లాంగ్వేజ్ ని బట్టి ఫోన్ చెక్ చేయాలా లేదా అని తెలుస్తుంది నాకు. సో బాడీ లాంగ్వేజ్ ఫోన్ దగ్గరే ఉంటే నేను బాగా చెక్ చేసేదాన్ని. మంది టైం కూడా ఉంటుంది. ఇప్పుడు 9 to 10 1 hour ఎవరితో మాట్లాడే నంబర్ ఎవరు? మీరు 1 hour రాత్రి మాట్లాడే వాళ్ళ? How are you? ఎలా ఉన్నారు? అదే గంట.
హీరోయిన్స్ కొంచెం సాంగ్ చెప్తారు నాకు, వాళ్ళకి నవ్వుతూ హ్యాపీగా చెప్తాను అలా, అందువల్ల అలా ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా చల్లారిపోయిందిలేండి, ఫైర్ లేదు. కేసీ గారు, మీ భార్య మీ ఫోన్ చెక్ చేస్తుందా? తను నేను చెక్ చేస్తున్నాను అని చెప్పి నా ఫోన్ తీసుకొని చెక్ చేస్తాను. ఎప్పుడైనా ఏమైనా దొరికిందా? అబ్బే నేను ఫస్ట్ ఏం చేస్తాను తెలుసా, వాట్సాప్ ఓపెన్ చేసి ఒక రెడ్ హార్ట్ సింబల్ సర్చ్ లో ఒత్తుతా. ఫస్ట్ రెడ్ హార్ట్ సింబల్ వచ్చినవన్నీ వస్తాయి లైన్ గా. ఇదొక ఆప్షన్ ఉందా? అవి తీసేయడమా, మా ఇంటి తెలిసిపోతుంది. మృదులా గారు, అంటే ఇక్కడ లేడీస్ ఉన్న వాళ్ళు అందరూ పరంగా ఏ ఇమోజీస్ పంపితే అది ఓకే, ఏ ఇమోజీస్ పంపితే నో, ఇట్ ఇస్ నాట్ ఓకే. థమ్స్ అప్ ఇస్ ఓకే, నమస్తే ఇస్ ఓకే, రెడ్ హార్ట్ ఇస్ నాట్ గుడ్. నో, రెడ్ హార్ట్ నాట్ ఓకే. సమ్ టైమ్స్ అది చూస్తున్నప్పుడు టచ్ అలా మిస్ అయిపోతుంది. రష్మి గారు, మా ఆయన అయితే మా సింబల్స్ తో పనే లేదు, డైరెక్ట్ ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టేస్తారు. అతను ఐలో పెడితే నవ్వుతున్నారంటండి మీరు. నాన్న ఎందుకు నాన్న ఐ లవ్ యూ అని పెట్టేవండి నాన్న, ఎప్పటి నుంచి నాన్న లవ్ చేస్తున్నా? ఏం లేదు, క్యాజువల్ గా పెట్టేసాను ఐ లవ్ యూ అంటాడు. Master believes in spreading love. On that note, thank you so much to all the husbands. శ్రీదేవి డ్రామా కంపెనీలో రాబోతున్నారు కొంతమంది ఎనర్జెటిక్ గెస్ట్. ప్లీజ్ put your hands together to welcome team. మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు కాబట్టి యాజ్ యూజువల్ ఒక ప్రాబ్లం ఉంది. మ్యారేజ్ లో లేడీస్ డామినేషన్ ఎక్కువ లేదా హస్బెండ్స్ డామినేషన్ ఎక్కువ. ఇటువైపు చూస్తున్నారు కదా, భర్తలందరూ చూడండి మీసాలు తిప్పుకుంటూ కూర్చున్నారు. ఇటువైపు భార్యలందరూ పర్లేదా, ఓకేనా, ప్రాబ్లం ఏంటి చెప్పండి నిహారిక గారు చెప్పండి. ఫస్ట్ నిహారిక గారి ఒపీనియన్ ఏంటో కనుక్కోవాలి దాని మీద. వాళ్ళ డామినేషన్ అంతా బయటకే, యాక్చువల్ డామినేషన్ వీళ్ళదని నా ఫీలింగ్. కానీ బయట కనపడేది మాత్రం వాళ్ళదే అని ఉంటది, కానీ లోపల స్ట్రింగ్స్ అన్ని మీరే. కానీ అందరికి బయట కనపడేదే కనిపిస్తుంది కదా, అంటే అది మెయింటైన్ చేసుకోవాలి కదా. మరి ఈ డిబేట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా చాలా విశేషాలు మనం చూడాలి, ఎక్స్పీరియన్స్ చెయ్యాలి, వీళ్ళ దగ్గర నుంచి ఇంకెన్నెన్నో మాటలు వినాలి. దాని తర్వాత తెలుస్తుంది అసలైన డామినేషన్ ఎవరిది అని. సో ప్రస్తుతానికి ఐఎమ్ థింకింగ్ సంగీత్ గారు, ఐఎమ్ అజ్యూమింగ్ మీరు జెంట్స్ వైపు వెళ్తారని. అయ్యో లేదండి, మనం ఎప్పుడు లేడీస్ సైడ్. అంటే వాళ్ళందరూ మ్యారీడ్ కాబట్టి ఒక అన్మ్యారీడ్ పర్సన్ అక్కడ ఉంటే మేబీ ఒక పర్స్పెక్టివ్ మారొచ్చేమో. సంగీత్ గారు, ఇటుండి వీళ్ళని సపోర్ట్ చేయడం కంటే అటుండి వాళ్ళ మనసుని మార్చి అందరినీ వీళ్ళని సపోర్ట్ చేసేటట్టు చేయండి. At your own risk, at your own risk. All right, so ladies, of course మేము ఎప్పటికీ మా లేడీస్ కి సపోర్ట్ గా ఉంటాం కాబట్టి లెట్స్ గో. ఇంకా ఉతకకుండా ఏం పిక్తున్నావు నువ్వు? డైలీ ఉతుకుతులేదా, ఒక రోజు వదలే. నువ్వు ఉతకలేదంటే ఇప్పుడు నేను ఉతకాల్సి వస్తుంది. బయట పాడి ఇంటికొచ్చి 4 మాటలు మాట్లాడమంటే గొంతు నొప్పి, ఈ నొప్పి, ఆ నొప్పి. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి ఇవన్నీ మాట్లాడేవా ఇంట్లో మామూలుగా ఉంటా చెప్తారు. ప్రోగ్రామ్ సాక్షిగా మాట్లాడుతున్నా. నొప్పులకు మరి గొంతు నిజంగా నేనే పొడుస్తా. అమ్మో ఏ వంట చేసావా లేదా? కదే నాకు వంట చేయడం రావట్లేదు. రాకపోతే యూట్యూబ్ ఉందిగా, చూసి నేర్చుకోవాలి. యూట్యూబ్ లో అది కాదు, ఎందుకు ఆర్డర్ పెట్టుకుందాం. ఏ డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నా? అది కాదే, ఆకలేస్తుంది, కొంచెం ఏదో చేయొచ్చు కదా. లేదు, వంట నువ్వే చెయ్యాలి. ఎందుకు నన్ను చేసుకున్నావు? దేవుడా మమ్మల్ని కాపాడే లేడా? రాడని నమ్మకమా, రాలేడని ధైర్యమా? నాకు పెళ్లి కాకపోయినా పెళ్ళైన వాళ్ళందరూ నా గుండెల్లో ఉంటారు. వీళ్ళు నా తమ్ముళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళని నమ్మి ఒక అడుగు ముందేశారంటే మేము 10 అడుగులు ముందేస్తాం. అదే చెడు కోరి ఒక అడుగు ముందేస్తే 100 అడుగులు ఎదురొస్తాం. జింగిలాల జింగిలాల జింగిలాలు. ఒక్క అడుగు వేసానంటే ఏమవుతుందో తెలుసా? క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, సెంటిమెంట్స్ ఉండవు, డైలాగులు ఉండవు, సెగ్మెంట్ ఉండదు, అటు గుర్తే ఉండదు. ఇదేమైనా జబర్దస్త్ అయినా, ఫస్ట్ ఎపిసోడ్ అయినా, సెకండ్ ఎపిసోడ్ అయినా, నేను అడుగు పెట్టినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్, కామెడీ రిపీట్. అయ్యో బాగా కొట్టినట్టున్నారు. ముందు నాన్న అన్నం తిను.
ఏం తినిపిస్తున్నావు? వాళ్ళకి సేవలు చేస్తున్నావేంటి? పిల్లొచ్చిందా? మీరు భయపడాలి ఇలా చూస్తే. ఏంటి అంత ప్రేమగా తినిపిస్తున్నావు? అయ్యో నీకు దెబ్బ తగిలినట్టుంది, నీకు బట్ట కట్టాలి. నాకు బట్ట కట్టడం తర్వాత పెట్టు. కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు అయ్యా బాబు. మగవాళ్ళకి తాగడానికి కనీసం మొగుళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదా? ఏమి ఈ సమాజం? తల మీద కొడతావే. తాగు నాన్న. మేము ముగ్గురం కలిసి వచ్చావనుకో నువ్వేమవుతావో తెలుసా? 10 మందితో రా, 10 పెంచుకుంటూరా, 10 సార్లు రా. నా మూతి మీద మీసం కూడా నువ్వేమీ చేయలేవు. ఇది స్కెచ్ పెన్ను. ఇంతకి వీళ్ళని ఎందుకు కొట్టారు? అసలు నా మాట వినట్లేదు. అసలు ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది. వీళ్ళని కొట్టా ఓకే, వేరే వాళ్ళ నుంచి చేస్తాను. వాళ్ళు కొట్టని గ్యారెంటీ ఇవ్వగలుగుతావా? అది నాకెలా తెలుస్తుంది? మరి ఎవరికి తెలుస్తుంది? దేవుడికి. దేవుడికి తెలిసినప్పుడు ఎలా మారుస్తావు? మొగుడంటే అవసరం కాదు, మొగుడంటే ధైర్యం, భర్త అంటే బాధ్యత కాదు, పని తెగించిన వాడు. సార్ వాళ్ళ మొగుళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం, మీకెందుకు? మొగుళ్ళని కొట్టుకోవడం తప్పు కాదు, కానీ ఏ రీజన్ లో కొట్టడమే తప్పు. లంగా బొందు ఎక్కించలేదని, కూరలో ఉప్పు తక్కువైందని, షాపింగ్ కి తీసుకెళ్లలేదని, సాలరీ ఇవ్వడం లేదని కొట్టడం తప్పు. ఇది చాలా. ఒక మొగోడు అయ్యుండి మగవాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆడదానికి సపోర్ట్ చేస్తావేలా? నీచుడా, తొట్టి పాడ దొబ్బుతా. మొత్తానికి ఏమంటావు అది చెప్పు. వినా మొగుడు బార్ నాస్య, వినా మొగుడు షాపింగ్ నాస్య, వినా మొగుడు ఎఫేర్ నాస్య, వినా మొగుడు బిక్కిచుకు అది నాస్య. మగాళ్ళ కష్టం వస్తే అరగంట ఆలోచిస్తానేమో గానీ మొగుళ్ళ కష్టం వస్తే అర సెకండ్ కూడా ఆలోచించరు. ఐ విల్ షో దెం హెల్. నరేష్ పల్టీ 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 నా నడుం పోయేలా ఉందమ్మ తల్లి. మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నా, సర్వే జన సుఖినో భవంతు. మగవాళ్ళకి మాత్రమే గుడ్ బై. బావా నాకేం లేదా? ఏది ఒకసారి బావా అను. బావా వెళ్ళి యాంకరింగ్ చేసుకోపో. బట్ అమేజింగ్, వాట్ సూపర్ ఎనర్జీ. కానీ నిహారిక గారు హట్ అయ్యారు. ఓన్లీ మగవాళ్ళ కోసమేనా ఈ స్కిట్? నిహారిక గారు ఏమంటారు? చాలా ఎంజాయ్ చేశా, చాలా బాగుంటుంది. యాక్చువల్ నా మొత్తం స్కిట్ లో బిగబట్టుకొని ఉన్నా, నా విగ్ ఎక్కడ పడిపోద్దో. సూపర్, నేను చాలా ఎంజాయ్ చేశా. సంగీత్ గారు, యు ఆర్ లాఫింగ్ త్రూ అవుట్. ఫస్ట్ నుంచి ఆయన తొడగొట్టినప్పుడు తాకేద్దని భయమేస్తుంది. అదిరిపోయింది, అది టూ గుడ్. నాకు జాగ్రత్త. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. నరేష్ సీరియస్ వన్ మ్యాన్ షో రా. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఇన్వాల్వ్ చేస్తావు. అంత మంచి ఆర్టిస్టులను సింగల్ నించోబెట్టి వన్ మ్యాన్ షో చేసేది సీరియస్ గానే. మీరు ఉన్నారు కాబట్టి చాలా వరకు ఈ స్కిట్ మా నరేష్ హ్యాండిల్ చేయగలిగాడు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ. అసలు డిబేట్ స్టార్ట్ అయ్యింది ఈ కొత్త జంట వల్ల. ఓకే, శివాని అండ్ చరణ్ వీళ్ళిద్దరి మధ్యనే కదా మీరంతా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరే కలిసి వచ్చి పర్ఫామ్ చేస్తే మీకు ఓకేనా? పర్లేదా? ష్యూరా? ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ శివాని అండ్ చరణ్.
ఓ సీత వదలనిక తోడవుతా రోజంతా వెలుగులిడు నీడవుతా దారే నడిపినే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపినే నుదుటి రాత నుదుట తిలకమై మాలుతా కనులలో మెరుపులా పారాడే కలని నేనవుతా హై రామా ఒకరికొకరవుతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరగలో రాయగలమా రాసే కలముల మారమా జంటే జన్మని గీయగలమా గీసే కొంచెని చూపుమా మెరుపుల విరవలా దాగుంది నిజము చూడమ్మా ఓ సీత వదలనిక తోడవుతా హై రామా ఒకరికొకరవుతామా కులుకులు ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదనులు ఆ చూపులు చురుకైన చురకత్తులు పరుగులు ఆ అడుగులు గోదారిలో వరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి నా కళ్ళలో కలల పందిరి అల్లేయకో మహాపోకిరి మబ్బుల్లో దాగుంది తన వైపే లాగింది సుక్కలే తాకింది ముక్కులో పాకింది తుంటరి తుంటరి చూపులు చాలిక ఆశల రూపక ఎక్కడ 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 ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తొలుకొన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దూచే చాలమ్మా ఏ ఊరే ఆ చూపి అందువా. ఏ రంగులే నీరాకతో లోకమే రంగులై పొంగినే వింతలే కేరింతలే నీ చేతిలో చేయగా ఆకాశం వందనే స్నేహమే మెల్లగా గీతలే దాటినే కాలమే సాక్షిగా అంతరాలు చేరిగే ఊహకే అందరి సంగతులు జరిగే క్షణం అద్భుతం అద్భుతం అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుదిరిగి అదోలాంటి తేనెల బాణం దిగగా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాలి ఊపిరిగా కథ నడిచే మనసు కదే హాయి రాగాలామనిగా దినముక రకముక పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా నిలవదే మది నిలవదే సిరి సొగసులు చూసి ఉలకదే మరి పలకదే తొలి వల్ల పుల్ల తగ్గిసి దేవదాసే కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది కులుకులో ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు
వాట్ అ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. నిజంగా చరణ్ అండ్ శివాని మీరిద్దరిని చూసేటప్పుడు అలా ఉండిపోయాం. అండ్ ఎలా చరణ్ గారు మీరు వీళ్ళ మాటలు విని అలా అలా విడిపోయారు డిబేట్ లో? నేను ఎప్పుడు అంతేనండి, ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటూ ఉంటా. ఎక్కడో గట్టిగా ఇరికారు వీళ్ళిద్దరు. ఇంద్రజ గారు మీరే బయట తీయాలి వీళ్ళిద్దరిని. ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళైన జంట. ఏం లేదమ్మా, ఎవరి దృష్టి తగలకూడదని అలా చెప్పుకుంటారు, లోపల మొత్తం క్లోజ్నెస్ ఉంటది. చరణ్, it's always a great pleasure to have you here. Thank you, ma'am. I'm falling in love with your voice, man. I must have to admit it. It just goes so deep into my heart anamata. The voice has a magic. God bless you. ఈ గాత్రం అలాగే కాపాడుకోండి. ఇంకా చాలా 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 పైకి మీరు ఎదగాలి. అండ్ శివాని, ఐస్ క్రీమ్ లా ఉందిరా మీ వాయిస్. థ్యాంక్ యూ. అలా చల్లగా కూల్ గా ఏదో ఒక విషయం చెవి నుంచి లోపలికి వెళ్ళి మొత్తం బాడీ అంతా కూల్ అయిపోయిన ఒక ఫీల్ కలుగుతుంది మీ వాయిస్ లో. యు టూ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. Two have a very very long way. I hope and I wish to see both of you in a very very great heights. All the very best. God bless. But anyways, thank you so much for this beautiful mesmerizing performance. Thank you guys. కపుల్స్ మధ్య మొగుడు డామినేషన్ ఎక్కువ ఉంటుందా లేదా భార్య డామినేషన్ ఎక్కువ ఉంటుందా? జరుగుతున్న డిబేట్ మధ్య క్యూట్ కపుల్స్ వచ్చి ఒక మంచి క్యూట్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటది? సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ దిస్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మధ్య నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. రోజు రోజుకు నా పైన ప్రేమ తగ్గిపోతుంది. మీకు నేనంటే అసలు ఇష్టం లేదు కదా? చెల్లా, ఒకసారి నా మాటను, నేను నిజమే చెప్తున్నాను చెల్లా. ప్లీజ్ చెల్లా, I love you చెల్లా. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోటే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. నానా హైరానా, ప్రియమైన హైరానా, మొదలై నాలోనా నలనా నీ వలనా. నానా హైరానా, అరుదైన హైరానా, నిమలి తలపులకింతే నా చెంపలు నిమిరేనా. దానా దినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా. వందింతలయ్యేనా నువ్వు నా పక్కన ఉంటే, వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే. వేయింతలయ్యే నా సుగుణం, నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం. నువ్వు నా పక్కన ఉంటే
గాలి, ఈ ఆకాశం, ఆ వెన్నెల, నువ్వు నేను ఇలా ఉండిపోతే బాగుంటుంది కదా. అయితే ఉండిపోదామా? ఎలా? టైం అయిపోతుంది కదా. మరి ఆ టైంని ఆపేద్దామా? అలా సినిమాల్లోనే అవుతుంది. అయితే అక్కడికే వెళ్ళిపోదాం. ఓయ్ హీరో, అలా ఎలా? ఓ హీరోయిన్, ఇలా. అనగా అనగనగా కనులే కలగనగా నిజమై మెరుగల్లే బాలేగా నా ఊపిరి నడక తన ఊపిరి జడగా కనగనిసి మునలయ్యే నాలో అలజడిగా. అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలో నయ్యల్లరే ఎవరే ఎవరే కుదురే చదిరే తొలిసారి తనువంత ఓ జాతరే ఆరాటము మోమాటము జతగా కలిగే నాకెందుకో అలవాటులో పొరపాటుగా నన్ను నేను దాచున్నానెందుకో. ఆకాశం తానే చినుకల్లే మారి అక్షింతలై పైన రాలాయిగా ఆ ఉరుముల శబ్దం మనసున నిశ్శబ్దం మోగాయిలే మేళ తాళాలుగా. మౌనం మౌనం వీడి మాటే నేర్పిస్తుంది ప్రేమ. ఆల్ రైట్, సో మేము ప్లాన్ చేసిన సెగ్మెంట్స్ అన్ని ఇక్కడ చేసేసాం కాబట్టి ఇంద్రజ గారు రండి రండి, అసలైన ప్రాబ్లం ఎవరిది తెలుసుకుందాము. మీరందరూ కూడా వచ్చేస్తే ఎపిసోడ్ కి ఒక ఎండ్ ఇచ్చేద్దాం. ప్లీజ్ కమ్. మరి ఆదివారం విషయం పక్కన పెడితే ఎవరు డామినేషన్ ఎక్కువ ఉండాలి దాని మీద కూడా చర్చ జరిగింది. మరి మొత్తానికి ఏం చేస్తాం మేడం? నాకైతే ఈ ఎపిసోడ్ మొత్తం కూర్చుని చూసినందులో వీళ్ళ మధ్య అసలు ప్రాబ్లమే లేదు అని అనిపించింది. మాస్టర్ మీకు గాని రాధా గారికి గాని అసలు ఇక్కడ మాట్లాడే అర్హత కూడా లేదు. ఎందుకంటే మీ కంపాటిబిలిటీ లెవెల్ అక్కడ ఉంది. 100కి 100 మార్క్స్ మాస్టర్. వెళ్ళండి అటు. రండి సార్, మీతోనే కదా ప్రాబ్లం మొదలైంది. మ్యూజిక్ సెగ్మెంట్. ఏం పాటలు అసలు! ఆ పాటలో ఒక సింక్, వీళ్ళ ఇద్దరి రొమాన్స్, కెమిస్ట్రీ. ఇంకా మీరిద్దరు కొట్టుకుంటున్నారా? మేము నమ్మాలా? వెళ్ళండి అటో. రొమాంటిక్ పేర్. రండి. అక్కడ ఆయన చెప్పడు, వెంటనే ఈవిడ కనిపెట్టడు. ఏంటండి ఎవరితో ఆటలాడుకుంటున్నారు? మీరు హ్యాపీగా ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని పిలవండి, మేము వచ్చి సెలబ్రేట్ చేస్తాం. అంతే తప్ప ఇలా గొడవలు కొట్టుకున్నామని అబద్ధాలు చెప్పకూడదు ఇక ముందు. అండ్ మృతులా గారు రండి. టు చైతన్య గారు రండి. ప్రతిదానికి నా వైఫ్ ఏం చెప్తే అదే, నా వైఫ్ ఏం చెప్తే అదే అని చెప్పే అతను, మీరేమో ఆయన్ని A to Z, ఆయన ఏం చేస్తారు, ఏం చెయ్యరు, ఏం తింటారు, ఏం తినరు, మొత్తం అంతా తెలుసుకొని ఏంటండి ఇది? మీ అందరి మధ్య ఉన్నది ఏంటో తెలుసా? కేవలం చనువు అండ్ అలక, అంతే. మేడం, సాయి కిరణ్ గారు చేసిన డాన్స్. ఈ మనిషి నోట్లో నాలుక ఉందా అన్నట్టు ఉన్నారు. ఎక్కడ ఆవిడ? రండిటు. అసలు ఇంతకంటే బెస్ట్ పేర్ ఎవరైనా ఉంటారండి? కాస్ట్యూమ్ దగ్గర నుంచి మ్యాచ్ అయ్యారు, మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వలేదా? ఇక అందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి హ్యాపీగా కాపురం చేసుకోండి. నేను ఒక ప్రామిస్ చేస్తా, ఇక బాత్రూమ్ లో ఎక్కువ టైం ఉండను. రష్మి మ్యామ్, చూస్తున్న మన ఆడియన్స్ కి కూడా కొన్నిసార్లు కుటుంబం అన్నాక భార్యలు తగ్గాలి, కొన్నిసార్లు భర్తలు తగ్గాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి, మన ఇళ్లలో జరుగుతున్న విషయమే కదా. ఆ మాత్రం దానికి మన ఇద్దరి మధ్య విభేదాలు వచ్చేసాయని ఎలా అనుకుంటామండి? సో ఇది చాలా చాలా కామన్ విషయాలు. ఇది ఉంటేనే హస్బెండ్ అండ్ వైఫ్. ఓకేనా? ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేశారు కదా?
ఇంకేం కావాలి రష్మి మనకు? ఒకటే కావాలి, ఆదివారం మీది కాదు, మీది కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీది. ఇదండి మన ఇవాల్టి ఆదివారం స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే.